గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం. హైదరాబాద్, వరంగల్ స్థానాలలో పార్టీల అంతర్గత కసరత్తు. ఏడు నెలల ముందుగానే ప్రచారంలో నిమగ్నమైన ఆశావాహులు. ఓటర్ల నమోదు ప్రక్రియకు సిద్ధమవుతున్న యంత్రాంగం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో హోరాహోరీ పోరు. కాంగ్రెస్ నల్గొండ సీటు గుత్తా అమిత్ రెడ్డికేనా? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైందిగా. గ్రాడ్యుయేట్ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో పోలింగ్ జరగాల్సి ఉన్నా ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే రంగంలోకి దిగినాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఒకటైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇంకో నియోజకవర్గం. ఈ రెండు సీట్లకు మరో 7 నెలలల్లా ఎన్నికలు రానున్నాయి. సెప్టెంబర్ 3వ వారంలోనే ఓటర్ల నమోదు ప్రక్రియ రానుంది. ఈ రెండు జాగాలల్లా ఎమ్మెల్సీల పదవి కాలం ముగిసిపోతుండడంతో ఈ ఎన్నికలు సర్కార్ పాలనకు పరీక్షగా మారినాయి. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ ప్రధాన అంశాలుగా మారిన ఈ సమరంలో గెలిచేందుకు పార్టీలు ఎట్లా తయారవుతున్నాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గత ఎన్నికలలో కారు స్టీరింగ్ సరిగా పనిచేయకపోవడంతో వరుస ఓటములతో దెబ్బతిన్న కారు పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా మళ్ళీ పుంజుకోవాలని కలలుగంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ సీటు కోసం ఓ ఐఆర్ఎస్ అధికారిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. రైల్వే సర్వీసులో ఉన్న ఉదయనాథన్ ఇప్పటికే కేటీఆర్తో కూడా మాట్లాడిండు. ఆయనతో పాటు మరో రిటైర్డ్ అధికారి అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అనే ఒక లాయర్ పేరు కూడా వినబడుతుంది. మరి వరంగల్ సీటు కోసం నిరుద్యోగ పోరాటాలు చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి కూసుర్రు. ఉమ్మడి జిల్లాల వారీగా కేటీఆర్ త్వరలోనే రివ్యూ మీటింగులు పెట్టనున్నారని మనకున్న సమాచారం. ఓయూ జాగ్ నేతలు కూడా మేమేం తక్కువేం కాదు, మాకు కూడా టికెట్లని గట్టిగానే కొట్లాడుతుర్రు. పోయిన గ్రాడ్యుయేట్ ఎన్నికలల్లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ మొన్న టీచర్స్ ఎమ్మెల్సీని గెలుచుకొని ఊపు మీద ఉన్నది. ఈసారి కూడా మేము గిట్ల పోటీలో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ నుంచి పోటీ చేయనని పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చెప్పడంతో కమలం పార్టీ నుంచి ఆశావాహులు ఎక్కువైనరు. 4 ఎంపీ సీట్లు చేతిలో ఉండడంతో గెలుపుపైనే ధీమాతో ఉన్నారు. పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ సారంగుల అమర్నాథ్ టికెట్ కోసం పోటీ పడుతుండు. ఇక్కడ వీరితో పాటు వెంకట్రెడ్డి, పవన్ కుమార్ కూడా రేసులో ఉన్నారు. అటు వరంగల్ స్థానానికి కాసం వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వచ్చే నెల సెప్టెంబర్లో ఓటర్ల నమోదు షురూ కానుండడంతో కమలం నాయకులు కసరత్తు వేగవంతం చేసిర్రు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఎమ్మెల్సీ సీట్లను గెలిచి తమ పట్టును నిలుపుకోవాలని చూస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికలపైన దృష్టి పెట్టిండు. వచ్చే నెలలోనే అభ్యర్థులను ప్రకటించి ఫీల్డ్లోకి పంపాలని మొన్న జరిగిన ఢిల్లీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ సీటు కోసం గుత్తా అమిత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, అలాగే చనగాని దయాకర్ పోటీలో కూడా ఉన్నారు. హైదరాబాద్ సీటు కోసం సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసిండ్రు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా అభిప్రాయాలు సేకరిస్తుండు. జనంలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ ప్రస్తుతం అన్ని పార్టీలలో వినబడుతుంది. ఈ పార్టీల ముచ్చట పక్కన పెడితే ఈసారి ఉపాధ్యాయ సంఘం గదే పిఆర్టీయు కూడా పోటీకి సై అంటే సై అంటుంది. తమ ప్రధాన కార్యదర్శి అయిన శుంకర్ భిక్షపతి గౌడ్ను బరిలోకి దింపాలని నిర్ణయించుకుంది. ఈ సెగ్మెంట్ల టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి ఉండనే ఉన్నాడు. టీచర్లు వారి కుటుంబాల ఓట్లతో గెలుస్తామని పిఆర్టీయు ధీమాగా ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా మీటింగులు పెడుతూ
ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. నిరుద్యోగులు గ్రాడ్యుయేట్లతో పక్కగా సంబంధాలున్న నాయకులే ఈ ఎన్నికలల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతోంది. అవునా కదా? ఎవరు పోటీలో ఉన్నా, ఎవరికి సీటు దక్కినా ఈసారి మాత్రం ఎన్నికలల్లో పోటాపోటీగా ఉండేలా మనకు కనబడుతుంది. ఈసారి గ్రాడ్యుయేట్స్ అంత ఈజీగా లాస్ట్ టైంలా ఒక కులాన్ని చూసో ఒక మతాన్ని చూసో ఓటు వేసినట్టు వెయ్యరని అనుకుంటుర్రు లాస్ట్ టైం ఓటు వేసి మోసపోయిన గ్రాడ్యుయేట్స్. క్యూ న్యూస్ కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తుంది, అదే గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసే ముందు ఈ పోటీలో ఉన్న నాయకుల క్యారెక్టర్ గురించి, ఎలక్షన్ల మీ సమస్యల మీద ఇచ్చిన హామీలు ఏంది అని. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చిండా రాలేదా? పోయినసారి మీరు సరైన నాయకుడిని ఎన్నుకున్నారా లేదా అనే విషయాలను మీకు మీరే ప్రశ్నలు వేసుకోండి, సమాధానాలు వెతకండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు మీ ఓటును వీడు మన కులపోడని మన మతపోడని కాకుండా మీతో పాటు నడిచే నాయకుడికి వేస్తారు. మీ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు కామెంట్ రూపంలో రాయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.